ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండిటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా. వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా. నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే
నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో 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 అని చూసిన, పదే 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 వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి. అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి. ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న మాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్. మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు